సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఉద్యమకారులు కందుకూరు మండల బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి భూషణ్ గౌడ్ గారిని వారికి స్వాగతం సుస్వాగతం. వారితో పాటు విచ్చేసినటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ యూత్ మీడియా కోఆర్డినేటర్ మాజీ శివరామకృష్ణారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. విలేజ్ ప్రెసిడెంట్ తమ్ముడు యాదగిరి మండారి ఆలయ కవితక్క 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 అన్న గ్రూప్ ఫోటో ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మంత్రి గారు మరియు ఎంపీ గారు మరి ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ గారు పెద్దలు గౌరవనీయులు మా యొక్క తెలంగాణ రాష్ట్ర బతుకమ్మను భారతదేశానికి చూపించినటువంటి గౌరవ పెద్దలు కవిత మేడం గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పాదభివందనం చేసుకుంటున్నాను. పెద్దలు గౌరవనీయులు కప్పాటి పాండురంగారెడ్డి గారు 14 సంవత్సరాలు ఎంతో కష్టపడి ఉద్యమాలు చేసి అలా తండ్రి గారి ఇంట్లోకి వెళ్ళగొట్టినా గాని మా కేసీఆర్ గారి మాజీ ముఖ్యమంత్రి వర్యులెంబడి ఎంతో కష్టపడి వచ్చినటువంటి కప్పాటి పాండురంగారెడ్డి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈనాడు మా గుండెల్లి ఎంపీటీసీ గారు బాబురావు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సభావటి గణేష్ నాయక్ మా కందుకూరు మండల్ ఎస్టీసీల అధ్యక్షులు ఆయనకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలు గౌరవనీయులు నీరుపేట ముద్దుబిడ్డ మా ఉద్యమకారుడు వెంకటరామరారెడ్డి గారికి సోషల్ మీడియా కూడా చూస్తాడు, ప్రింట్ మీడియా చూస్తాడు. పెద్దలు గౌరవనీయులు వేద భవాని అక్క గారికి మరి ఇక్కడ విచ్చేసినటువంటి సోదరిమణి మా సోషల్ మీడియా రాజేశ్వరి గారికి మళ్ళీ ఇక్కడ విచ్చేసినటువంటి సోషల్ మీడియా అందరికీ కూడా ప్రింట్ మీడియా అందరికీ కూడా మళ్ళీ పోలీసు మిత్రులకు ఈ బృందానికి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాడు మా మహేశ్వరం నియోజకవర్గం నుంచి మేము కాంగ్రెస్ పార్టీలకు వెళ్లి కవిత మేడం గారి పార్టీలకు జాయిన్ కావడం జరిగింది. ఈ రోజు మేము ఎందుకు జరిగినామంటే ఇక గతంలో ముందు ఏమేమి జరిగినాయి ఎక్కడెక్కడ జరిగినాయి అనేటి గతంలో చెప్పబోతాము. ఇప్పుడు మేడం గారు అలసిపోయి వచ్చినట్టున్నారు. మేము 2 ముచ్చట్లు మాట్లాడి ఈ ప్రసంగాన్ని ముగించుకుంటాం. ఈనాడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మేము వచ్చాం. నేను పాండురంగారెడ్డి గారు ఎంతమంది అయితే ఈ రోజు 200-300 మంది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మేము వచ్చాము. వేద భవాని కూడా ఆమె కూడా తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ ఉద్యమకారురాలు. ఆమె కూడా న్యాయం జరగలేదు మేడం. ఆ సబితమ్మ గారు ఆమె ప్లాట్ ఇస్తాను కూడా ఇవ్వలేదు, పాండన్న కూడా ఇవ్వలేదు. కొంతమంది ఉద్యమకారులకు కూడా చాలా ఇబ్బంది. మా వెంకటరామన్న కూడా కొంతమందికి ఇచ్చారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు తెలంగాణ జాగృతిలా మన కవిత మేడం గారు ఎంబడి ఇవాళ నాకు
మహేశ్వరం చెప్పుకోవచ్చా మేడం? ఈరోజు జాగృతి సంస్థలో అమ్మ కవిత మేడం గారి అధ్యక్షతన